టగ్ ఆఫ్ వార్ ఆట ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. All right, all the students of Hyderabad here, can you see this? Are you all able to see? We are about to start tug of war. If you have the same spirit as our Telangana Legislative Council and Assembly members, do you have the same spirit? Then give a big round of applause and we want to hear you all whistle for us. Yes. Team Deccan versus Team Kakatiya has started the match. Woohoo! టీం కాకతీయ బెస్ట్ ఆఫ్ 3 ఉంటుంది, ఇది గమనించాలి. మొదటి విడతలో టీం కాకతీయ పై చేయి సాధించింది. దయచేసి కోచెస్ కొద్దిగా దూరం, ఒక స్టెప్ దూరం జరగండి. సెక్యూరిటీ ఆఫీసర్ కు విజ్ఞప్తి, కొంచెం గ్యాప్ ఉండాలి. శాసన మండలి చైర్మన్ గారు స్పీకర్ గారి ఆదేశం మేరకు అందరు పక్క జరగాలి. ఉభయ ఆదేశం ఇది. Requesting all of you to start upon the countdown. Hold. We will give a countdown of 3, 2, 1. Only then the game begins. All right, Team Deccan, Team Kakatiya, get ready. 3, 2, and 1. Let's begin this. Music. Light music. Woohoo! Team Kakatiya gets the point. 2 points. 2 points for Kakatiya. And Deccan is yet to start the points. But we declare Kakatiya winners! Team Kakatiya stands as winners. Congratulations. Now we move on to lemon and spoon game. ఇప్పుడు లెమన్ అండ్ స్పూన్ మ్యాచ్ లోకి వెళ్ళిపోతున్నాము. కొండ సురేఖ మేడం గారు, యశస్విని గారు, రాగమయ్య మేడం, వీళ్ళు ముగ్గురే ఉన్నారు పోటీలో. 1, 2, 3 వచ్చేస్తుంది కాబట్టి తొందరగా మా బరిలో దిగాలి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పోటీలను ప్రారంభించాల్సిందిగా. What an incredible sports spirit can we see here. This is not just for any athletic sports people. This is not only for youth, but this is for all of us, including the government authority members of Legislative Council, Legislative Assembly. We don't just preach, but we lead by example. Whether it's wellness, 30 minutes of movement in a day, whether it's youth sports, Telangana has covered it all with the vision of the Honorable Chief Minister Revant Reddy Garu. Now, after Team Kakatiya won tug of war, we are moving on to lemon and spoon. ఆర్చరీ మరియు ఫుట్బాల్ ఈ 2 పోటీలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసన మండలి చైర్మన్ గారు లెమన్ అండ్ స్పూన్ పోటీలను ప్రారంభిస్తున్నారు. కోచెస్ మిత్రులారా, గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు గౌరవ క్రీడా శాఖ మంత్రి గారి సతీమణి వారిని కూడా ఈ పోటీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. Ma'am, once again we will do the countdown once again. All right, ఇక్కడ లెమన్ అండ్ స్పూన్ ని స్టార్ట్ చేయబోతున్నాము. అందరి కళ్ళు ఇక్కడే, all cameras here. All right, Honorable Chairman Garu is declaring this sport open by whistling. 3, 2, 1, go! Let's go! Hyderabad is happening. కొండ సురేఖ గౌరవ మంత్రి వర్యులు గారు మొదటి స్థానంలో, యువ శాసనసభ్యులు యశస్విని రెడ్డి గారు 2వ స్థానంలో, మట్టా రాగమయ్య గారు 3వ స్థానంలో. చప్పట్లు కొట్టాలి అందరూ. మా యోగా కోచ్ ఏం చెప్తాడంటే చప్పట్లు కొడితే ఆరోగ్యానికి మంచిది కాబట్టి
పోలీస్ ఆఫీసర్స్ అయినా స్టాఫ్ అయినా ఎమ్మెల్యేలైనా ఎటువంటి భేదభావం లేకుండా గట్టిగా చప్పట్లు. ఆల్ రైట్, లెమన్ అండ్ స్పూన్ గేమ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆర్చరీ వైపు వెళ్ళిపోతున్నాం. ఆర్చరీ పోటీలను ప్రారంభిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఒక మా పండుగలాగా ఈ కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత ఘనంగా ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. దీనికి కారణభూతులైన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా శాసనసభ స్పీకర్ గారు, శాసన మండలి చైర్మన్ గారు, గౌరవ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అందరికీ కూడా యావత్ తెలంగాణ క్రీడా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కబడ్డీ కూడా సిద్ధం కావాలి. We are about to begin football. Honorable Chief Minister is here wishing and giving sports spirit to all the athletes that have lined up here. We've recently seen the milestone event of the entire state of Telangana. In fact, it's the milestone sports event in entire India. Lionel Messi, the sports spirit, the football spirit he filled up with all of us, still is resonating with all of us. And now is the time, ladies and gentlemen, we witness one more time football. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ తీసుకురావడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఫీఫా ఫుట్బాల్ అకాడమీ, ఇది ప్రపంచంలోనే 2వ మహిళా ఫుట్బాల్ అకాడమీ మన హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఫీఫా అకాడమీ ఏర్పాటు కావడం మన గచ్చిబౌలి స్టేడియంలో. దయచేసి అందరూ గ్రౌండ్కి వెళ్ళి బయటికి వెళ్ళాలి. లీడర్స్, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు మాత్రమే, టీంలో ఉన్న వాళ్ళు మాత్రమే, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా టీంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి. అనౌన్స్ చేయండి ప్లీజ్. టీంలో ఉన్న వాళ్ళు మాత్రమే, ప్లీజ్. అందరు నువ్వు ఫుట్బాల్ ఎవరైతే గేమ్ ఆడట్లేదో వాళ్ళని గోల్ పోస్ట్ బయట వరకు వెళ్ళవలసింది కోరుకుంటున్నాను. డోంట్ స్టాండ్ విత్ ఇన్ ద లైన్స్ ఆఫ్ ద ఫుట్బాల్. ముందుగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జస్ట్ సెక్యూర్డ్ అ గోల్. ముందుగా సీఎం గారు స్టూడెంట్స్ తోటి ఆడుతున్నారు, తర్వాత ఎమ్మెల్యేస్ తోటి. సీఎం టీమ్ 11 వర్సెస్ స్పీకర్ 11 టీం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు, వివేక్ వెంకటస్వామి గారు, మదన్ మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు, సంజీవ్ రెడ్డి గారు, మనోహన్ రెడ్డి గారు, జయవీర్ గారు, బత్తుల లక్ష్మారెడ్డి గారు, శ్రీపాల్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు, అదేవిధంగా స్పీకర్ గారు టీంలో అనిరుద్